వెల్కమ్ టు విశాఖ ఫ్యాషన్స్. ఈరోజు వరలక్ష్మి పూజ అండి. మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకున్నాము, మీకు చూపిస్తున్నాం చూడండి. ఇదంతా అలంకారంతో ఇలా చేసాము. నైవేద్యాలన్నీ ఈరోజు తెల్లవారు లేసినప్పటి నుంచి ముగ్గు కాడి నుంచి మొదలు పెట్టుకోనండి. మీకు అన్నీ చూపిస్తాను ఎలా చేసాము. మా ఇంటి ముందున్న చెట్లు అండి, చిన్న సైజు గార్డెన్ లాగా ఉంటుంది, పర్వాలేదు. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళానంటే ఫస్ట్ మా టెడ్డీ వచ్చేసిద్దండి, మేము ఎక్కడికి వెళ్ళిందా అని. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే వీడియో తీస్తున్నాను. ఇదిగోండి నా గార్డెను. ఇదంతా గార్డెనేనండి. అక్కడ అపార్ట్మెంట్లో పెట్టాను కదా, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇలాగా ఇంకా సర్దుకోలేదండి. ఇవన్నీ అయ్యేసరికి మళ్ళీ పూజ వచ్చింది. ఈ పూజకు సంబంధించిన అన్నీ తీసుకునేసరికి చేసుకునేసరికి మన బొటిక్లో పని సరిపోయిందండి. ఇది గంట పువ్వులు అంటారు కదండి, దీన్ని ఏమంటారు మీరు కూడా కామెంట్ చేయండి. ఇది ఈరోజే పూసేయండి ఈ పువ్వులు. ఈ చెట్టు వేసి 1 నెల అయింది, మా పెద్దబ్బాయి నాటాడు. ఈరోజే వీటికి పువ్వులు పూసాయి. ఇదంతా నా గార్డెన్ అండి, మీకు తెలుసుగా. వీటి వల్లే నేను సొంత ఇల్లున్నా వదిలేసి అపార్ట్మెంట్ నుంచి ఇండివిజువల్కి వచ్చాను. గుమ్మాన్ని ఇలా అలంకరించుకున్నాము ఈరోజు పూజకి. దేవుణ్ణి అయితే చూపించాను కదండి, స్టార్టింగే ఇలా అలంకరించాము. ఇదంతా ఇలా అలంకరించుకున్నాము. పువ్వులు అయితే మరి అడగవసరం లేదండి, చాలా రేటు ఉన్నాయి, కానీ తప్పదు, ఎంత రేటు ఉన్నా సరే తీసుకొచ్చాము. అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాము. కలశానికి మన దగ్గర ఉన్నాయి వేసి కలశాన్ని ఇలా అలంకరించాము. ఇప్పుడు దాకా ఉదయం మొదలు పెడితేనండి 12 అయిందండి పూజ అయ్యేసరికి. తొందరగా అయితే నేను చేయలేను, నిదానంగానే చేసుకున్నాము. అన్నీ వండుకొని చేసి నేను మా కోడలు, చిన్న కోడలకు బాగాలేదని పాపం రాలేదు, మేమిద్దరమే ఇలా చేసుకున్నాము. ఇవన్నీను మా ఇంట్లో వరలక్ష్మి పూజ అయితే ఇలా చేసామండి. మరి మీ ఇళ్ళల్లో ఎలా చేశారో చిన్న కామెంట్ పెట్టండి. మా విఘ్నేశ్వరుని చూపిస్తాను చూడండి. ఇదిగోండి చిన్న విఘ్నేశ్వరుడు అండి. విఘ్నేశ్వరుని చేసి విఘ్నేశ్వర పూజ చేసిన తర్వాతే వరలక్ష్మి పూజ మొదలు పెట్టాలా, మీ అందరికీ తెలిసిందే కదండి. అలాగే చేసుకున్నామండి. నా పెళ్ళయి 27 సంవత్సరాలు అయితే అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నామండి. ఎలాగుందో చిన్న కామెంట్ పెట్టండి. బాయ్ అండి. విశాఖ ఫ్యాషన్స్ కస్టమర్లకు, శ్రేయాభిలాషులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. బాయ్ అండి.